క్రైస్ట్ విట్నెస్ స్టూడియో క్రీస్తు సాక్షి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మరో మిషనరీ బయోగ్రఫీ తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చూచినట్లయితే పౌలు గారు సౌలు నుండి పౌలుగా మారినప్పుడు, దేవుడు అతన్ని ముట్టినప్పుడు అతను దేవుని యొక్క శక్తిని, నిజమైన దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని ఆ క్షణము నుండి మరణము వరకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాల్లో ఎదురైనప్పటికీ, చెరసాలలో వేయబడినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సువార్తను విడవకుండా తాను ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప భక్తుడిగా, గొప్ప సేవకుడిగా పేరొంది జీవించాడు. అదే వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ఆ వ్యక్తి ఆ యొక్క నాస్తిక జీవితం నుండి ఎలా మారాడు, బర్మా దేశము కొరకై అతను ఏం చేశాడో ఈరోజు మనం చూడబోతున్నాం. అదోనీరామ్ జడ్సన్ 1788 సంవత్సరంలో ఆగస్టు 9వ తేదీన అమెరికాలో మెసాచ్యూసెట్స్లోని మాలిన్లో జన్మించాడు. జడ్సన్ గారి తండ్రి సీనియర్ అదోనీరామ్ జడ్సన్, తల్లి అబిగాయిల్. వీరిద్దరూ మంచి భక్తిపరులు. జడ్సన్ చిన్న వయసు నుండి మంచి నాగరికత, సంస్కృతి కలిగిన వాతావరణంలో పెరిగాడు. జడ్సన్ 3 ఏళ్ల వయసులోనే బైబిల్ చదవడం నేర్చుకున్నాడు. 4 ఏళ్ల వయసులోనే తన చుట్టూ ఉన్న పిల్లలను చేర్చుకొని బోధించడం మొదలెట్టాడు. 10 ఏళ్ల వయసులోనే గణిత శాస్త్రము, లాటిన్, గ్రీకు భాషలలో పాండిత్యం పొంది వేదాంత గ్రంథాన్ని పఠించాడు. కానీ జడ్సన్ 19
లకు అందజేశాడని అతనిపై నింద వేసి అతనిని జైల్లో వేశారు. అయితే బహు మురికితోనూ భయంకరమైన హింసలతో కూడినటువంటి ఆ జైల్లో అతను 20 నెలలు గడిపాడు. ఆ సమయంలో అతని భార్య ప్రసవించి కుమార్తెను కనింది. తన కుమార్తెను చెరసాల దగ్గరికి తెచ్చి చూపించవలసి వచ్చింది. అలాగే తాను తర్జుమా చేసినటువంటి క్రొత్త నిబంధన ప్రతులను తలగడ సంచిలో కుట్టి చెరసాలలో ఉన్న జడ్సన్కు అందించింది. 20 నెలలు చెరసాలలో మగ్గిన జడ్సన్ విడుదల పొంది ఇంటికి వచ్చాడు. అదే సమయంలో తన భార్య వ్యాధిగ్రస్తురాలై పడి ఉండింది. కొన్ని రోజుల తర్వాత అతని భార్య జ్వరబాధతో మరణించింది. మరికొద్ది రోజుల్లోనే అతని చిన్న కుమార్తె కూడా మరణించింది. అది జడ్సన్కు సహించరాని దుఃఖమును కలగజేసింది. అయినా కూడా జడ్సన్ ఎప్పుడు ఏనాడు దేవుని నిందించలేదు. తన సేవలో ముందుకు సాగాడు. ఆ తర్వాత విరామం లేకుండా బర్మాలో స్వార్థను ప్రకటించాడు. 1840 నాటికి 100 మందికి పైగా బాప్తీసాలు ఇచ్చాడు. అది బైబిల్ను బర్మా భాషలోనికి తర్జుమా చేశాడు మరియు ఇంగ్లీష్ బర్మా డిక్షనరీ తయారు చేశాడు. అలా 34 సంవత్సరాలు అనేక కష్టములకు ఓర్చి చేసిన సేవ వలన